చెప్పిన వాదన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు మీరు ఇప్పుడు చెప్పిన ఇప్పుడు వాదన అధ్యక్ష పదవి ఎవరు ఉన్నారు? సెంట్రల్ మినిస్టర్ లెవెల్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కువ అధ్యక్ష పదవి ఏ పార్టీ ఇచ్చిందో కూడా గమనించవచ్చు కదా. కనీసం అధ్యక్ష పదవి అని వీళ్ళు కాంగ్రెస్ లా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు? రేవంత్ రెడ్డి మారాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మారాలి, ఇట్లా మీరు సీఎంలు కావాలి. కొన్ని ఇప్పుడు డిఎస్ కి సీఎం అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అప్పుడు బీసీ. మరి రాజశేఖర్ రెడ్డిని సీఎం ఎట్లా పెట్టారు? అయ్యాలి మరి డిఎస్ ని తెలంగాణ నుంచి డిఎస్ ని కూడా బీసీ నుంచి సీఎం చేయవచ్చు కదా. సో పదవి వచ్చినప్పుడు వాళ్ళకు పదవి వచ్చేంత వరకు అంటే అధికారం వచ్చేంత వరకు బీసీలు కావాలి. అధికారం వచ్చినాక మాత్రం రెడ్లే కావాలి, రెడ్లకే అవకాశం. మీరు చూడరాదు. ఇప్పుడు అద్దంకి దయాకర్కి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎగ్జాంపుల్ తీసుకుందామన్నా. అద్దంకి దయాకర్కు ఉన్న క్వాలిటీస్ ఉన్నాయా చామల కిరణ్ కుమార్ రెడ్డికి? లేకపోతే జానారెడ్డి కొడుకులకు ఇద్దరికి ఉన్నాయా క్వాలిటీస్? ఒక అద్దంకి దయాకర్ ఎస్సీ కాబట్టి అనగదొక్కి పెట్టిరాడు. ఇప్పటి వరకు పదవి లేదు, నాకు పదవి కావాలి అని అడుక్కునేటట్టు చేస్తుర్రు. అదే రెడ్లు మాత్రం ఇంట్లో కూర్చొని రేవంత్ రెడ్డి నాకు టికెట్ కావాలంటే 2 టికెట్లు నువ్వు ఏడనో చెప్పు, రెడ్డి కదా, నీ ఇంటికి మొత్తం బీఫామ్లు వచ్చినాయి. మరి చూడు ఎవరికి ఏ వర్గాలకు అన్యాయం ఏ పార్టీలో జరిగింది? కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అన్యాయం జరిగింది బీసీలకే. ఎస్సీ ఎస్టీల కన్నా ఇంతో రిజర్వేషన్ ఉంది. సో బీజేపీలో మాత్రం అవకాశాలు ఎక్కువ బీసీలకు ఇచ్చిర్రు. ఓకే, మొత్తానికి అయితే ఈటల అధ్యక్షుడు అయితే అంటారు. అంటే కావాలంటున్నా అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నా. ఓకే, సో ఇప్పుడు మీకు 1 year అవుతుంది కదా, December 7th ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తున్నది మీకు? దరిద్రం ఇప్పుడు దరిద్రం దింపుకొని ఇంకొక దరిద్రం సుంటని కాక అధికారంకి ఎక్కించుకున్నట్టుంది. ఎందుకంటే కేసీఆర్ దుర్మార్గంగా పాలించిండు, దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తుండు. మీరు చూడండి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే ఒక డిఎస్సి ఒక డిఎస్సిలో కూడా ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చి మొత్తం కొడితే 10,000 ఉద్యోగాలు రాలే. అప్పుడే 1,00,000 ఉద్యోగాలన్నీ డప్పు కొట్టించుకుంటుండు. అంటే ఈ రైతు బంధువు ఫెయిలూరు, రైతు బీమా ఫెయిలూరు, అన్ని వర్గాలకు 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఉన్న వాళ్ళకు ఇప్పుడు నువ్వు చూడని ఈ పేద వర్గాలకు 1,50,000 కోట్లు పెట్టు. మూసి ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు అంటే కాళేశ్వరం మీదనేమో ఆయన ఒక 78,000 కోట్లు 1,00,000 కోట్ల దాకా ఆయన పెట్టుకుంటూ ఎందుకు? పార్టీ ఫండ్ కోసం. ఇప్పుడు దేశంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫండ్ పంపించడం కోసం నెక్స్ట్ ఎలక్షన్ల కోసం 1,50,000 కోట్ల బడ్జెట్ పెడుతుండే. అలా 30-40,000 కోట్లు కూడా పెట్టాడు. మిగతా అన్ని తీసుకుపోయి దేశానికి ఇస్తాడు. అంటే కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నావు రా నాయన, మా దరిద్రాన్ని మేమే ఏరుకోరి తెచ్చుకునే విధంగా ఉంది. గతంలో రెడ్డి ఫీలింగ్, గతంలో ఒక కుల ఫీలింగ్ 60 సంవత్సరాలు కూడా ఇంత లేని ఫీలింగ్ తీసుకొచ్చిర్రు. బీసీల మీదనే కేసులు పెట్టుడు, లగచర్లు చూసిర్రు. సార్ లగచర్లు అనేది బీఆర్ఎస్ చేసింది, దాన్ని వేరే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇవాళ ఖమ్మంలో వరద బాధితులు చూసినాము. ఈ రకంగా చూస్తే పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఏమైనా రాహుల్ గాంధీకి ఫండ్ ఎట్లా పంపాలి, మన మహారాష్ట్రకు ఫండ్ పంపిండు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తే హెలికాప్టర్లో 100 కోట్లు తీసుకొని పోయిండు. అంటే డబ్బుల మీద ఈ తెలంగాణ అనేది ఒక ఆదాయం కోసం పెట్టుకుంటే తప్ప పాలించడానికి పెట్టుకున్నట్టు లేదు. ఇప్పటి వరకు మంత్రి పదవులు లేవు చూడరాజా, అన్ని ఫుల్ ప్లెజ్డ్గా కేసీఆర్ చేసిండు అదే కదా. 1 సంవత్సరం దాకా మంత్రి పదవులు భర్తీ చేయకుండా పాలన సౌలభ్యంగా సాగకుండా పెట్టిండు. ఇప్పుడు ఆయన అదే పెడుతుండు. ఈ ఒకే సామాజిక వర్గాలకు అగ్రకులాలకి పదవి వేయడం కోసం పెట్టుకుంటుండు. సో ఇట్లా ఏమంటుండే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఆయన అట్లా అధికారం వచ్చిందాక ఆయన అట్లా చేసిండు, అధికారం వచ్చినాక ఆయన అట్నే మారిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్నే మారిపోయిండు. తుంటని తిప్పి మొద్దునెత్తుకున్నట్టే ఉంది ఇది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలాగా మారుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరిక నెరవేరాలని చూద్దాం. మరి మీ పార్టీ అధినాయకత్వం మీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి అమిత్ షాకి క్లియర్ కట్ ఇటు తెలుసు. రేవంత్ రెడ్డిని కొట్టేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదని తెలుసు. గంత పెద్ద మహారాష్ట్ర కాంగ్రెస్ అడ్రస్ ఏమైందన్న? రేపు చూడరాదు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఇంత పెద్ద ఉన్నది. హైదరాబాద్లో కనీసం ఒక ఎమ్మెల్యే లేదు కదా వాళ్ళకు. రేపు జిహెచ్ఎంసీలో ఓ 10 మేయర్లను గెలవని కాంగ్రెస్ దమ్ముంటే వాళ్ళతోనే కాదు. కాబట్టి ఇప్పుడు ఈటలతోనే ఈ అవకాశాలన్నీ ఈటల మీదనే ఉన్నాయి. కాబట్టి సో ఈటలకి 100% ఇస్తారని అనుకుంటున్నాను. ఇవ్వకపోతే నా ఆప్షనే లేదు కదా, క్వశ్చనే లేదు నాకు తెలిసి. ఇవ్వకపోతే అంటే పార్టీ నిర్ణయం ప్రకారమే, అంటే ఇక్కడ పరిస్థితుల ప్రకారం ఉంటుంది కాబట్టి 100% ఈటలకే ఇస్తుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. సో ఇది సురేష్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అన్నది. 15వ తేదీలోపు ఇదంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ బూత్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, ఆ తర్వాత స్టేటు, తర్వాత దేశం అంటే దేశ అధ్యక్షుని కూడా మారుస్తారు. సో ఇదంతా కూడా ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఆ పార్టీలో ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. సో రాష్ట్రంలో కూడా ఈసారి అధ్యక్షుడిని మార్చబోతున్నారు. ఎవరికి రాబోతున్నది, ఈ 5-6 ఈ ప్రాబబుల్ లిస్ట్లో
ఉన్న వాళ్ళలో ఎవరికి వస్తుంది? ముఖ్యంగా ఈ టాప్ 3లో ఉన్న ఈటల కావచ్చు, రామచంద్రరావా, లేకపోతే ఇంకా ఎవరైనా సీనియరా, లేదు ఇంకెవరైనా రంగంలోకి దించుతారా? ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి వస్తుంది అన్నది మనం వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.